నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో మిద్దె సందీప్ గ్రామానికి స్వర్గధామ రథం అందజేశారు. మిద్దె సందీప్ లండన్లో ఉద్యోగం చేస్తున్నారు. తన తాతయ్య నానమ్మలు మిద్దె గురమ్మ, మిద్దె లింగన్న జ్ఞాపకార్థం సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో స్వర్గధామ రథం తయారు చేయించి సోమవారం జరిగిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీకి అందజేశారు. తన తండ్రి అయిన సింగిల్ విండో చైర్మన్ మిద్దె నరేందర్ గ్రామ పెద్దల సమక్షంలో రథానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అందించారు. మిద్దె సందీప్ గ్రామానికి చేసిన మంచి పనికి గాను గ్రామ పెద్దలు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్, కొత్తపల్లి పిఏసిఎస్ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి, బర్దిపూర్ పిఏసిఎస్ చైర్మన్ రామకృష్ణ, జాన్కంపేట్ తాజా మాజీ సర్పంచ్ వెల్మల విజయ్ కుమార్, ఎంపీటీసీ మంద సంజీవ్, గ్రామ పెద్దలు దారం పోతన్న, బండారు లక్ష్మణ్, విజయ్ కుమార్, ఎండి జహీరుద్దీన్, బండారు దశరథ్, జక్కం బాలింగం, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రేమ్దాస్, గ్రామ పెద్దలు, సొసైటీ డైరెక్టర్లు, వివిధ కుల సంఘాల పెద్దలు మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు జాన్కంపేట్ గ్రామంలో మా అమ్మ నాన్నల జ్ఞాపకార్థం అమ్మ మిద్దె గురమ్మ, నాన్న మిద్దె లింగన్న వాళ్ళు దాదాపు చనిపోయి చాలా రోజులైంది. వాళ్ళ జ్ఞాపకార్థం మా గ్రామానికి ఒక సహాయంగా అంతిమ యాత్ర రథాన్ని ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో మా కుమారుడైనటువంటి మిద్దె సందీప్ గారు ఇటీవల యూకే నుంచి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తా, మా నానమ్మ తాత వాళ్ళ పేరుతో ఇస్తా అని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఈరోజు ఆ రథాన్ని తీసుకొచ్చి గ్రామ పంచాయతీకి కార్యదర్శి గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ, గ్రామ కులం పెద్ద మనుషులందరూ, కుల సభ్యులు, అట్లాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఈరోజు గ్రామ పంచాయతీకి ఈ అంతిమయాత్ర రథాన్ని అప్పగించడం జరిగింది. ఈ ఆలోచన మా పేరైనటువంటి సందీప్ రావడం మంచి పరిణామం. ఈ పద్ధతిలో అమ్మా నాన్నని కన్నటువంటి మేము బాధ్యతగా ఈ మంచి పని చేయాలనేది ఆలోచన మా కొడుకు రావడం అనేది మంచిది. దీన్ని గ్రామస్తులందరికీ కూడా ఉపయోగపడే రకంగా గ్రామ పంచాయతీ బాధ్యత తీసుకుని దీన్ని మెయింటైన్ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.